ప్రైజ్ ది లార్డ్. యేసు నామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. బాగున్నారండి? ఈరోజు ఎలా ఉన్నారు? దేవుడు ఏం చెప్తారని వేగిరి పడుతున్నారా? విందామండి. ఈరోజు వాక్యంలోనికి వెళ్దాము. 104వ కీర్తన 9వ వచనము. అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఈ వాక్యం విన్నారు కదండి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారంటే, సముద్రాలకు ఎలాగైతే సరిహద్దులు నియమించాడో, ఇంతవరకే నీ పొలిమేర, దీని తర్వాత దాటిపోయి నా ప్రజల్ని హాని చేయకు, నా సృష్టిని హాని చేయకని దేవుడు ఒక లిమిట్ని సముద్రాలకి ఎలాగైతే పెట్టాడో, దేవాది దేవుడు నీ జీవితంలో జరుగుచున్న సముద్రం వంటి శ్రమలకు కూడా సరిహద్దులు పెట్టాడని నమ్మండి. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. ఇంతవరకే నువ్వు ఉండాలి, దాని తర్వాత నువ్వు దాటిపోకూడదని ఒక పొలిమేర పెట్టిన దేవునికి ఎలాగైతే సముద్రాలు, సృష్టి సర్వము కూడా లొంగిపోతుందో, నీ సమస్యలు కూడా దేవుని నామము ఎదుట వణికిపోతూ ఉంటాయి, ఖచ్చితంగా వింటాయి. నువ్వు అనుకుంటున్నావేమో, నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ప్రభువా, ఇంతవరకు నేను ఎందుకు ఇంత బాధపడాలి, ఇక నాకు నెమ్మది ఉండదా, నాకు విమోచన ఉండదా, ఒకటి తర్వాత ఒకటి ఏంటి సమస్యలు అని నువ్వు బాధపడుతున్నావా? అవి నిన్ను ఏమీ చేయలేవు. సముద్రము చాలా పొంగిపోయి మన దగ్గరకు వస్తుంది అన్నట్టు అనిపించి మనం ఆ సముద్రం నుంచి ఎలాగైతే వెనుకకి వెళ్తామో, నీవు అలాగ వెనుకకి వెళ్ళాల్సిన పని లేదు. నీ జీవితంలో వెనుకంచి వేయాల్సిన పని లేదని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. నీ సమస్యకు నేను ఒక లిమిట్ని నేను పెట్టిన్నాను. సముద్రం యొక్క పొంగు నీ మీద పడకుండా దేవుడు ఎలాగైతే సృష్టికి ఆజ్ఞాపించాడో, నీ సమస్యని కూడా దేవుడు చూసి అంటున్నాడు, నీవు నీ పొంగుతో నా ప్రజలను, నా బిడ్డలను ఉంచివేయడానికి వీలు లేదు అని దేవుడు సరిహద్దులు పెట్టి ఉన్నాడు. మరి సరిహద్దులు పెట్టే బదులు సమస్యలు తీసేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నావేమో. కానీ ఏదైతే నీకు సమస్య వస్తుందో, ఈ టెస్ట్ తర్వాత నీకు ప్రమోషన్ వస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో దేవుడు సమస్యను అనుమతిస్తే కనుక నువ్వు బాధపడక, నేను విజయం పొందుకుంటాను, అవి నన్ను ముట్టలేవు అని నీవు నమ్మినట్లయితే ఏమీ చేయలేవండి. దేవుడు అనుమతిస్తేనే నాశనం జరుగుతుంది, కానీ దేవుడు అనుమతించడు కదా. ప్రతి చిన్న చిన్న సమస్యకు నువ్వు కృంగిపోనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సమస్యలని అలల పొంగును దేవుడు అంచివేసి ఉన్నాడు. ఆ నీటి మీద ఆయన నడిచి ఉన్నాడు. కాబట్టి నీకు ఎటువంటి భయము లేదు. ఈరోజు నువ్వు లేచిన వెంటనే ఏంటి ప్రభువా అనే బాధ కలిగినట్టు నువ్వు ఉండి ఈ యొక్క వాక్యం వింటున్నావేమో, ధైర్యంగా ఉండు. నీ సమస్యలకు హద్దులున్నాయి, అవి నిన్ను ముట్టలేవు, నేను ముంచలేవు. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చినావు నాయనా. సముద్రాలకు, ఆ నీళ్లకు ప్రభనైనా దాటిపోకుండా ఉండడానికి పొలిమేరలు నువ్వు ఎలాగైతే పెట్టి ఉన్నావు, లిమిట్స్ పెట్టి ఉన్నావు, నా జీవితంలో కూడా ప్రభనైనా సమస్యలకు హద్దులు పెట్టావు నాయనా. నన్ను ముంచి వేయడానికి వీలు లేదు అంటూ నీవు ఆజ్ఞాపించిన వాగ్దానాన్ని నేను ఈరోజు విని ఉన్నానని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. సముద్ర హద్దులను పెట్టిన, నియమించిన దేవుడవు. సమస్యలు ఎంతసేపు నాయనా, కొండలను పెక్కిలింపగల శక్తి కలిగిన దేవుడవు. కొండలాంటి సమస్యలు ఎంతసేపు నాయనా ప్రభా అయ్యా నునుపుగా చేసే దేవుడవు. మా జీవితంలో కూడా నువ్వు అలాగ ప్రతి సమస్యను ప్రభా నునుపుగా చేసి, ప్రతి ఒక్క సముద్రం లాంటి సమస్యలు వస్తున్నా కూడా ముంచివేయకుండా ప్రభా దాని మీద నుంచి నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము. ముఖ్యంగా ఎవరైతే ప్రభా ఏ సమస్యలో బాధపడుతున్నారో, నన్ను ముంచి వేస్తుంది ఈ సమస్య, నేను చచ్చిపోతే బాగుండని ఎవరైతే అనుకుంటున్నారో వారిని నువ్వు ధైర్యపరిచి, ఇదిగో ప్రభా నీ చేతిలో సమస్తం ఉందని, కాలగతులు నీ చేతిలో ఉన్నాయని తెలుసుకుంటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడు మనందరికీ చక్కని వాగ్దానం ఇచ్చాడు. నీవు దేవునికి చాలా ఇష్టము కాబట్టి ఏ సమస్య నేను వేధించడానికి, బాధించడానికి ఆయన ఇష్టపడడు. దానికి హద్దు పెట్టాడు. నిన్ను తాకడానికి, నిన్ను ముట్టడానికి, నేను ముంచివేయడానికి దానికి ఎటువంటి అనుమతి లేదు. ఏ సమస్య నేనేమి చేయను. ధైర్యంగా ఉన్నారు కదా? ధైర్యంగా ఉంటున్నారని నేను నమ్ముచున్నాను. ఈ మాటలు మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి. మీకేం తెలుసు, ఎవరికో ఈ మాటలు వారికి ₹1,00,000 కంటే విలువైనదిగా ఉండవచ్చు. కాబట్టి షేర్ చేయండి. దేవుని యొక్క సేవలో పాల్పొందుకోనండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు
చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అనేకమైన వాక్యాలు ప్రతి ఉదయకాలం 6:30కు వస్తున్న యేసునామ స్మరణను మీరు వినండి, వీక్షించండి, అనేకులకు షేర్ చేసి దీవెన పొందుకోనండి. మళ్ళా రేపు కలుద్దామండి. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.